1893 పసిఫిక్ సముద్రంపై ఓడ సాగిపోతోంది. జపాన్ నుంచి అమెరికాకు ప్రయాణం. వందలాది ప్రయాణికులను ఆవలికి చేర్చే పయనం. అందరికీ అది ఓ సాధారణ యానం. కానీ ఓ ఇద్దరు దార్శనికులకు, ముఖ్యంగా భారతీయ పారిశ్రామిక ప్రగతికి మాత్రం అది ఓ చారిత్రక ప్రస్థానం. ఒకరు భారత ఆధ్యాత్మిక సంపదకు ప్రతినిధి, మరొకరు ఆర్థిక ప్రగతికి వారధి. వారి ప్రయాణ సాహచర్యం యాదృచ్ఛికమే అయినా అది భారతదేశ పారిశ్రామిక రంగాన్ని ఓ మలుపు తిప్పింది. జాతి స్వావలంబనకు శ్రీకారం చుట్టింది. ఉక్కు సంకల్పానికి ఊపిరి పూసింది. వారిలో ఒకరు మన దేశ పారిశ్రామిక రంగానికే పునాది వేసిన టాటా ఇండస్ట్రీస్ మూల పురుషుడు జంషెడ్జీ సునేర్వాన్జీ టాటా. మరొకరు ఆ పారిశ్రామికవేత్తకే స్ఫూర్తినిచ్చిన స్వామి వివేకానంద. ఆకలి కడుపులకు ఆధ్యాత్మికత ఆమడ దూరంలో ఉంటుంది. అందుకే ముందుగా ఆర్థికంగా జాతి నిలదొక్కుకోవాలి, అప్పుడే ఆధ్యాత్మిక సాధనకు అర్హత సంప్రాప్తిస్తుంది అనేవారు స్వామీజీ. నైతిక విలువలే పారిశ్రామిక రంగాన్ని అజేయంగా నిలబెడతాయని నిరూపించిన టాటా పరిశ్రమల విధానాలను స్వామి వివేకానంద అభినందిస్తూ, జంషెడ్జీ టాటా వంటి వారు మరికొంతమంది ముందుకు వస్తే భారతదేశం 100 రెట్లు వేగంగా ప్రగతిని సాధిస్తుంది అంటూ ఆశీర్వదించారు. దేశం దశ మార్చిన దిశ. ఆ దిశలోనే జంషెడ్జీ టాటాకు స్వామీజీ పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన సూచనలు ఇచ్చారు. పరాయి దేశాలపై ఆధారపడినంత కాలం దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడం అసాధ్యమంటూ తరచూ విస్పష్టం చేసేవారు స్వామి వివేకానంద. సంపదను సృష్టించే పారిశ్రామిక రంగంలో యువతరం అడుగిడి నిజమైన కర్మయోగులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆ నేపథ్యంలోనే స్వామీజీకి జంషెడ్జీ టాటా 1893లో యాదృచ్ఛికంగా తటస్థించారు. జపాను నుంచి అమెరికాకు ప్రయాణిస్తున్న ఆ ఇరువురు పరిచయస్తులయ్యారు. కానీ సాధారణ వ్యక్తుల మాదిరి వారి పరిచయం పలకరింపులకే పరిమితం కాలేదు. ఒక దేశ దశనే మార్చే దిశానిర్దేశానికి ఓనామాలు దిద్దింది. స్వదేశీ భావనకు శ్రీకారం. ఉక్కు పరిశ్రమను భారతదేశానికి దిగుమతి చేసుకోవాలన్న తన ఆకాంక్షను స్వామీజీ ముందుంచారు టాటా. స్పష్టమైన లక్ష్యం ఉన్న విధి విధానాలు మాత్రం ఆయనలో ఇంకా స్పష్టంగా లేవని గుర్తించారు స్వామీజీ. అందుకే ప్రధానమైన 2 సూచనలు ఇచ్చారు. మొదటిది, ముఖ్యమైనది, ఉక్కు పరిశ్రమకు సంబంధించిన శాస్త్ర విజ్ఞానానికి మన దేశంలో పరిశోధనలు జరగాలి. రెండవది, ఉక్కును మన దేశంలో తయారు చేసుకోవాలి. పూర్తిగా స్వదేశీ భావనతో ముందడుగు వేస్తే తన లక్ష్య సాధన సాధ్యమవుతుందని జంషెడ్జీ టాటాకు స్పష్టం చేశారు స్వామీజీ. స్వామీజీ సందేశం నా సంశయాలన్నిటికీ పరిష్కారాన్ని చూపింది. ముఖ్యంగా పారిశ్రామిక ఎదుగుదలకు దేశభక్తి, నైతిక విలువలు పునాదులైతే ఆదర్శంగా నిలుస్తామని వారి అమృత వాక్కుల నుంచి తెలుసుకున్నాను. మా పరిశ్రమలకు అన్వయించాము, అక్షరాల ఆచరించాము, అజేయంగా నిలవగలిగాము అని స్వామీజీని స్మరించుకునేవారు టాటా. పరాయి దేశీయుల పరిహాసం. స్వామీజీ సూచన మేరకు టాటా లండన్ వెళ్ళి ఉక్కు తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం కోసం బ్రిటిష్ పారిశ్రామికవేత్తలతో సంప్రదించారు. కానీ ఉక్కును తయారు చేసే సామర్థ్యం భారతదేశానికి లేదని వారు అవమానిస్తూ పరిహాసం చేశారు. అయినా టాటా పట్టు వదలకుండా అమెరికా వెళ్ళి అక్కడి నిపుణులతో సంప్రదించారు. స్వామీజీ కోరుకున్నట్లు ముందు ఉక్కు పరిశ్రమకు సంబంధించిన పరిజ్ఞానాన్ని భారతదేశానికి తరలించారు జంషెడ్జీ. జంషెడ్పూర్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో టాటా ఉక్కు పరిశ్రమ ప్రారంభానికి నోచుకుంది. అపహాస్యం చేసిన బ్రిటిషర్లనే ఆశ్చర్యపరిచింది. మనం స్వార్థపూరితమైన ఆలోచనలను అధిగమించి ఆశయాలను రూపొందిస్తే మన ద్వారా సర్వోత్తమమైన కార్యనిర్వహణ సాధ్యపడుతుంది. మన నుంచి మహత్వపూర్వకమైన శక్తి జనిస్తుంది అనేవారు స్వామి వివేకానంద.
ఆ అభిభాషణను అక్షరాల ఆచరించి చూపారు జంషెడ్జీ. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా ఒక దార్శనికుడిగా కూడా ఆదర్శంగా నిలిచారు. దేశంలోని వివిధ శాస్త్ర విజ్ఞానాలకు సంబంధించి పరిశోధనలు జరగాలని కాంక్షించారు. తన సంపదలో చాలా భాగాన్ని శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు వెచ్చించాలని తలంచారు. ఆ నేపథ్యంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ స్థాపించాలని 1898లోనే ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. అంతటి బృహత్తర చారిత్రాత్మక సంస్థకు సారథ్యం వహించేందుకు స్వామి వివేకానంద ఒక్కరే సమర్థులని భావించారు. వినయపూర్వకంగా లేఖ రాసి ఆహ్వానించారు. కానీ స్వామీజీ తన ఆశయ సాధనలో, జాతి జాగృత ప్రస్థానంలో అలుపెరగకుండా సాగిపోతూ ఉండటంతో టాటా కోరుకున్నట్లు వారి సారథ్యం సాధ్యపడలేదు. కానీ స్వామీజీ ఆశీస్సులతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేశంలోని ప్రతిష్టాత్మకంగా ప్రారంభానికి నోచుకుంది. ఎన్నో విజ్ఞాన విభాగాలకు సంబంధించి ఎందరో మేధావులను ఈ దేశానికి అందిస్తూ ఉంది. విలువలు, విశాల హృదయాలు, నైతిక విలువలు, నిబద్ధతా నియమాలే టాటా సంస్థల పునాదిరాళ్ళు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేలో విలువల ఆధారంగా ఎదుగుతూ పారదర్శకతతో సాగిపోతున్న 3 ప్రతిష్టాత్మక సంస్థలలో టాటా గ్రూప్ ఒకటని వెల్లడైంది. జంషెడ్జీ వేసిన బాటే నేటికి ఆ సంస్థకు పూల బాటై నిలిచింది. భారతదేశానికి ఏదైతే మేలు కలిగిస్తుందో అదే టాటా సంస్థకు మేలు కలిగిస్తుంది. సంస్థ ప్రయోజనాలన్నీ పరోక్షంగా దేశ సంక్షేమానికి వినియోగపడాలి. ఆ విధంగా ఏ సంస్థ అయినా సమాజ రుణం తీర్చుకోవాలి అని సంస్థ నినాదంగా నిర్ధారించారు జంషెడ్జీ టాటా. ఆ నేపథ్యంలోనే దేశంలో ఎన్నో ధార్మిక సంస్థలకు శ్రీకారం చుట్టారు. సేవాభావంలోనూ ఆదర్శంగా నిలిచారు. టాటా సంస్థలో ఉద్యోగస్తులుగా ప్రవేశించి అనంతరం దేశంలో సాఫ్ట్వేర్ రంగానికి మూల స్తంభాలై ఇన్ఫోసిస్ను స్థాపించిన నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులు ఈనాటికి తమ మాతృ సంస్థను ఆరాధనాపూర్వకంగా స్మరించుకుంటారు. నా ఆఫీసు గది గోడకు 2 ఫోటోలు వేలాడుతుంటాయి. ప్రతిరోజు ఆఫీసులో అడుగు పెట్టగానే వాటి వంక చూసి పని ప్రారంభిస్తాను. 2 వృద్ధుల ఫోటోలవి. సూఫీ వేదాంత గురువుల నిర్మలంగా నిలిచే నలుపు తెలుపు ఫోటో ఒకరిది, ఆయనే జంషెడ్జీ టాటా. 2వ ఫోటో వారి నిజమైన వారసులు జిఆర్డి టాటాది. ప్రతి ఉద్యోగస్తుని సంస్థ సారథిగానే గౌరవించే సంస్కారం ఆ సంస్థ సొంతం. అందుకే ఇప్పటికీ ఆ సంస్థను మా సంస్థ అని ఆత్మీయంగా పిలుచుకుంటామని ఉద్విగ్నంగా గుర్తు చేసుకుంటారు శ్రీమతి సుధా నారాయణమూర్తి. ప్రతి ఉద్యోగి మన అని ఆత్మీయంగా పిలుచుకునే సంస్థ టాటా. విలువలతో ఎదిగిన నాయకత్వం ఎంత అద్భుతంగా ఆదర్శంగా ఉంటుందో నేను తెలుసుకున్నది అక్కడే అని శ్రీమతి సుధా నారాయణమూర్తి ఇన్ఫోసిస్ గారు చెప్పడం జరిగింది. ప్రియమైన స్వామి వివేకానంద, సహ ప్రయాణికుడిగా నా పరిచయం మీ స్మృతి పదంలో చెరిగిపోకుండా ఉందనే విశ్వసిస్తున్నాను. జపాను నుంచి చికాగోకు సాగిన మన ప్రయాణంలో మీరు చేసిన స్ఫూర్తిదాయక సూచనలు మరుపురానివి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు సంబంధించి ఒక సంస్థను ప్రారంభించాలన్న ఆలోచన మీ సంకల్పమే. నిస్వార్థ నిస్సంగత్వ భావనలు నిండిన మీ వంటి ఆదర్శ పురుషులు సన్యాసాశ్రమాలను వీడి మా మధ్య నివసిస్తూ దేశంలో శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధికి, మానవ విలువల పునరుద్ధరణకు అంకురార్పణ చేయాలని ఆకాంక్షిస్తున్నాను. మీ వంటి నాయకుల ఆధ్వర్యంలో దేశంలోని సకల రంగాలు సుసంపన్నమవుతాయని నమ్ముతున్నాను. ఈ శాస్త్ర పరిశోధన సంస్థకు స్వామి వివేకానందుని మించిన సారథి వేరొకరు లేరని నా ప్రగాఢ విశ్వాసం. ఈ నా విన్నపాన్ని పెద్ద మనసుతో అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. జంషెడ్జీ టాటా 23 నవంబర్ 1898లో రాయడం జరిగింది. జై హింద్, భారత్ మాతాకి జై. జై హింద్.